ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని నేలపాడు దగ్గర కడుతున్న ఎల్పిఎస్ లేఅవుట్ల దగ్గర అయితే ఉన్నాము. ఇది వచ్చేసి జోన్ 3 అనమాట. ఈ జోన్ 3ఏలో మొత్తం 4 బ్లాకులు ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రెసెంట్ ఇంటర్నల్గా రోడ్స్కి సంబంధించిన మొత్తం పనులు చేస్తున్నారు. అలాగే ఇక్కడ పవర్ లైన్స్ కానీ ఐసీటీ లైన్స్కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఇంకా స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేశారు. ఈ మొత్తం ఏరియా మొత్తం పనులు అయితే స్టార్ట్ అయినాయి. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ప్రెసెంట్ రన్నింగ్లో ఉన్న హైకోర్ట్ బ్యాక్ సైడ్లోనే ఉంటుంది అనమాట. అలాగే దీనికి అటువైపు E6 రోడ్డు అయితే వస్తుంది. E6 రోడ్డు అలాగే ఇటు పక్క వచ్చేసి N12 రోడ్డు కూడా ఉంటుంది. N12 E6 రోడ్డు వైపే ఈ జోన్ 3A అయితే ఉంటుంది. నేను ఈ వీడియోలో ఈ జోన్ 3Aకి సంబంధించిన పూర్తి స్టేటస్ చూపిస్తాను. ప్రెసెంట్ ఇప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ప్రెసెంట్ పై టాప్ వ్యూ నుండి ఇది ఎలా కనిపిస్తుంది 3A మీకు డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీడ్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఎల్పిఎస్ జోన్ 3A ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో వస్తుందో మీకు ఇక్కడ చూపిస్తాను. ఈ జోన్ 3A వచ్చేసి నేలపాడు విలేజ్కి దగ్గరలో అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు జ్యుడిషియల్ కాంప్లెక్స్ అంటే హైకోర్టు అవన్నీ చూడొచ్చు. అంటే హైకోర్టుకి బ్యాక్ సైడ్లోనే ఈ జోన్ 3A అయితే ఉంటుంది. ఈ జోన్ 3A వచ్చేసి ఆర్వీఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. మొత్తం 707.8 ఎకరాల్లో ఉంటుంది. దీంట్లో మొత్తం 4 బ్లాకులు ఉంటాయి. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి దాదాపు 60 కిలోమీటర్ల వరకు అయితే ఉంటాయి. ఇంటర్నల్ రోడ్స్‌లో ఏంటంటే రోడ్ ఏ, బి, సి, డి అని ఉంటాయి. ఏ రోడ్ అంటే 25 మీటర్స్ రైట్ ఆఫ్ అయితే ఉంటుంది. అది కలెక్టర్ రోడ్డు. బి రోడ్ వచ్చేసి 17 మీటర్స్ రైట్ ఆఫ్ అయితే ఉంటుంది. సి రోడ్ వచ్చేసి 15.6 మీటర్స్ రైట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇంకా డి రోడ్ వచ్చేసి 12 మీటర్స్ రైట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి. ఈ ఎల్పిఎస్ లేఅవుట్లో మొత్తం రోడ్లన్నీ ఎలా ఫార్మేషన్ అయి ఉన్నాయో, రోడ్లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రెసెంట్ రోడ్లలో ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన పనులు, పవర్ లైన్స్, ఇంకా ఐసీటీ, ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్, రియూజ్ లైన్స్, ఇంకా సెవేజ్కి సంబంధించిన సపరేట్గా పైప్ లైన్లు అవన్నీ పెట్టే పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే పవర్ లైన్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా ఐసీటీ లైన్స్కి సంబంధించిన వైరింగ్లు కూడా ఇంకా అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. ఈ రోడ్లలో మొత్తం ఈ పనులు అయితే చేస్తున్నారు. జోన్ 3 కానీ 3A కానీ ఈ రెండు కలుపుకొని స్టోమ్ వాటర్ నెట్వర్క్ వచ్చేసి 113.75 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. వాటర్ సప్లై నెట్వర్క్ వచ్చేసి 96.83 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సివేజ్ వచ్చేసి 60.70 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఇంకా రియూజ్ వాటర్ నెట్వర్క్ వచ్చేసి 113.56 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఈ మొత్తం కలుపుకొని దీంట్లో 20.57 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా దగ్గరలో అయితే నిర్మిస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఒక పక్క స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించి ఇక్కడ ఎక్స్‌కావేషన్ చేసుకున్న తర్వాత దాని లోపల ఏంటంటే శాండ్ ఫిల్లింగ్ చేసుకొని, పీసీసీ వేసి ఈ డక్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తున్నారు. దాని పక్కనే ఇంకా ఐసీటీ లైన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఐసీటీ లైన్ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన లైన్స్ అనమాట. అలాగే ఇటు లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు. మ్యాన్ హోల్స్ అవన్నీ రెడీగా ఉన్నాయి. సివేజ్ కోసం యూజ్ చేసే మ్యాన్ హోల్స్ అనమాట ఇయన్నీ. దూరంగా మీరు ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న హైకోర్ట్ కూడా చూడొచ్చు. హైకోర్ట్‌కి బ్యాక్ సైడ్‌లోనే ఈ జోన్ 3A అయితే వస్తుంది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లో భాగంగా భూములిచ్చిన రైతులకి ఎల్‌పిఎస్ స్కీమ్ కింద ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ అయితే ఇస్తున్నారు. దాంట్లో ఏంటంటే అమరావతి రాజధాని ప్రాంతంలో రిటర్నబుల్ ఫ్లాట్స్ మొత్తం 31.60% వరకు అయితే ఉంటాయి. అంటే 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అమరావతి రాజధాని ప్రాంతంలో 31.60 వరకు ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తున్నారు. దాంట్లో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ వచ్చేసి 25.90% వరకు ఉంటున్నాయి. ఇంకా కమర్షియల్ ఫ్లాట్స్ వచ్చేసి 5.71 కిలోమీటర్ల వరకు 71% వరకు అయితే ఉంటాయి. ఇటువైపు కూడా చూడండి. ఇక్కడ కలెక్టర్ రోడ్స్ గానీ, ఇంకా 17 మీటర్స్ రైట్ ఆఫ్ అయితే ఉన్న రోడ్స్ గానీ, అయన్నీ రోడ్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి.
ఈ ఎల్‌పిఎస్ జోన్‌లలో ఏంటంటే బ్లాకుల వైస్‌గా కేటాయిచ్చారు. ఒక్కొక్క బ్లాకు దగ్గర దగ్గర 250 ఎకరాల నుండి 300 ఎకరాల వరకైతే ఉంటుంది. బ్లాకుల్లో కూడా ఏంటంటే ఇంకా మిక్స్డ్ యూజ్ జోన్ గాని, రెసిడెన్షియల్ డెవలప్‌మెంట్స్ ఏరియా, గ్రీన్ బఫర్ జోను, టౌన్ పార్కు, నైబర్‌హుడ్ పార్కు, ప్రైమరీ స్కూలు, సెకండరీ స్కూలు, ఇంకా స్పెషల్ జోన్, జూనియర్ కాలేజ్, హెల్త్ ఫెసిలిటీసు, రిలీజియస్ ఫెసిలిటీసు, సివిల్ ఫెసిలిటీసు, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్, ఎలక్ట్రిక్ క్రిమిటేరియన్, ఇంకా టౌన్ సెంటరు, నైబర్‌హుడ్ సెంటరు, కమ్యూనిటీ కమర్షియల్, స్పోర్ట్స్ ఫెసిలిటీసు, స్టోమ్ వాటర్ డ్రైను, ఎంఆర్‌టీ ఇంకా బీఆర్‌టీ కారిడార్సు, మేజర్ ఆర్టీఎల్ రోడ్సు, మైనర్ ఆర్టీఎల్ రోడ్సు, ఇంకా కలెక్టర్ రోడ్సు, ఇంకా లోకల్ రోడ్లు, ఎంఆర్‌టీ షాపు, ఇంకా బీఆర్‌టీ షాప్స్ ఇయన్నీ ఉంటాయన్నమాట. అంటే ప్రతి ఒక్క బ్లాక్‌లో ఒక్కొక్క బ్లాకు దాదాపు 300 ఎకరాలు, కొన్ని బ్లాకులేంటంటే 400 ఎకరాల్లో ఉన్న బ్లాక్స్ కూడా ఉన్నాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో ఆల్మోస్ట్ అన్ని ఎల్‌పిఎస్ లేఅవుట్‌లకు సంబంధించిన పనులైతే స్టార్ట్ అయిపోయినాయి. ఒక్క జోన్ 8కి సంబంధించిన టెండర్స్ అయితే రీసెంట్‌గానే ఫైనల్ అయినాయి. ఆ జోన్ 8కి సంబంధించిన పనులు కూడా త్వరలోనే స్టార్ట్ అవుతాయి. మిగతా జోన్స్ అన్ని పనులైతే కంటిన్యూయస్‌గా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడొచ్చు మీరు ఈ జోన్ మొత్తం ఎలా కనిపిస్తుందో. రోడ్స్ అన్నీ ఫార్మేషన్ అయిపోయి ఎలా కనిపిస్తున్నాయో. ఈ జోన్ 3ఏకి దగ్గరలో వచ్చేసి ఎన్12 రోడ్డు, అలాగే ఈ6 రోడ్డు అలా ఉంటాయి. ఈ కలెక్టర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కలెక్టర్ రోడ్స్‌ని ట్రంక్ రోడ్స్‌తో కనెక్టివిటీ ఇస్తారు. అలాగే ఇక్కడ స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి చూసారా? ఆ స్టోమ్ వాటర్‌కి సంబంధించిన మొత్తం లైన్స్ ఏంటంటే, ఒకే చోట కనెక్టివిటీ ఇస్తారు. ఆ ఒకే చోట నుండి డైరెక్ట్‌గా ఈ వాటర్ మొత్తం కెనాల్స్‌లో ఎళ్ళేలాగైతే డిజైన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి. కింద గ్రౌండ్ అంతా పీసీసీ వేసిన తర్వాత, ఇక సైడ్ 2 వైపులా షట్టరింగ్ వేసి ప్రెజెంటు కాంక్రీటింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా దాని పైన కూడా కాంక్రీట్ వేసిన తర్వాత ఈ డక్ట్ మొత్తం అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి ఎల్‌పిఎస్ జోన్ 3ఏ మొత్తం ఎలా కనిపిస్తుందో. కొన్ని కొన్ని జోన్స్ ఏంటంటే ఎక్కువ ఎకరాలు అంటే ఎక్కువ బ్లాక్స్‌తో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 12 వచ్చేసి దాదాపు 20 బ్లాకులుంటాయి. ఈ జోన్ 3ఏ వచ్చేసి 4 బ్లాకులు. కొన్ని జోన్‌లు 7 బ్లాకులు, కొన్ని జోన్‌లు 5 బ్లాకులతో కూడా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.